హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఊరి గ్రామ దేవతల గుడి టూర్ చేస్తున్నాను చూడండి. ముందుగా పోతలింగం, ఇక్కడ పోతలింగం వెలిసింది. తర్వాత ఈ గుడి వచ్చేసి పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ గుడి. ఈ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మా దగ్గర బోనాలు చేస్తారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారు పోచమ్మ తల్లి, నల్ల పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అన్నట్టు. ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. అలాగే ఏ పండుగ చేసినా మొదటిసారిగా ఈ గుడికి వచ్చిన తర్వాతనే పనులు మొదలు పెడతారు. పెళ్ళప్పుడు కూడా బట్టలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి చూపించి ఇక్కడికి మొక్కుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి పిల్ల కానీ పెళ్లి కూతురు కానీ చేస్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉయ్యాలలు కడతారు మొక్కుకి. అలాగే బియ్యం పోస్తారు మొక్కిన వాళ్ళు. ఇంకా చాలామంది చాలా రకరకాలుగా మొక్కుకుంటారు. చూడండి, ముగ్గురు అమ్మవాళ్ళు. ప్రతి ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు. మీ ఊర్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఈ అమ్మవార్లు మాత్రం చాలా పవర్ఫుల్ అమ్మవార్లు. ప్రతిసారి బోనాల పండుగకి పలహారం బండిలు కూడా తీస్తారు. చూడండి, ఇక్కడ అమ్మవారి గుడి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇది పురాతనమైన గుడి. అయితే రోడ్డు వేసిన తర్వాత అమ్మవారి గుడి కిందికి అయిపోయింది. తర్వాత దాతలందరూ కలిసి ఇది మంచిగా నిర్మించారన్నట్టు. చూడండి ఎలా ఎంత ప్రశాంతంగా ఉందో. కోరికలు నెరవేరిన వాళ్ళు మేకలు, కోళ్ళు కోస్తారు. అలాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఉయ్యాలలు కడతారు. చూడండి, ఇలా రోడ్డుకు ఉంటుంది. ప్రతి గ్రామాల్లో ఇలాంటి గ్రామ దేవతలు ఉంటారు. మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మీరు దర్శించుకోండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి అమ్మవార్లు చాలా అరుదుగా ఉంటారు. కొన్ని ఊర్లలో మాత్రమే ఉంటాయి.